ఒక్కసారి ఆలోచించారా? మనిషి చంద్రుడిపై అడుగు పెట్టాడు, కానీ పక్కింటి వాడితో మాట్లాడే మనసును మాత్రం కోల్పోయాడు. ఇళ్ళన్నీ పెద్దవయ్యాయి, కానీ కుటుంబాలు చిన్నపోయాయి. ఫోన్లు స్మార్ట్ అయ్యాయి, కానీ మనుషుల మధ్య ప్రేమ ఆన్లైన్ అయిపోయింది. డబ్బు సంపాదించడంలో అంత బిజీ అయిపోయాడు మనిషి. బ్రతకడం అంటే ఏమిటో మర్చిపోయాం. ఇది కాలం మార్పా, లేక మనిషి విలువలు కూలిపోతున్నాయా? చివరి వరకు ఈ వీడియోను చూడండి, మీ హృదయం ఒక్కసారైనా ఆలోచిస్తుంది. గతంలో సంసారం చీకట్లోనే జరిగేది, జీవితాలు వెలుగులో ఉండేవి. కానీ నేడు సంసారం వెలుగులోకి వచ్చి జీవితాలు చీకట్లో మగ్గుతున్నాయి. కప్పుకోవాల్సిన వాటిని చూపిస్తూ చూపించాల్సిన అందమైన ముఖాన్ని కప్పేస్తున్నారు. నాడు కొందరికే మందు విందు అలవాటు ఉండేవి, నేడు కొందరే వీటికి దూరంగా ఉంటున్నారు. ఆనాడు పిల్లలు బయట మట్టిలో ఆడుకునేవారు, ఇప్పుడు మొబైల్ ఫోన్లోనే బాల్యం బందీ అయిపోయింది. నాడు బంధాలు రక్తంతో కలిసేవి, ఇప్పుడు అవసరాలతో కలుస్తున్నాయి. ఆనాడు తల్లిదండ్రుల మాటలు ఆశీర్వాదాలు అయ్యేవి, ఇప్పుడు వాళ్ళని ఓల్డ్ జనరేషన్ అంటూ పక్కన పెట్టేస్తున్నాం. ఆనాడు కష్టం వస్తే కుటుంబంలోని పెద్దలు ధైర్యం చెప్పేవారు, నేడు కొన్ని కుటుంబాలలో కలహాలకు పెద్దలే కారణమవుతున్నారు. ఆనాడు తినడానికి శ్రమించి సంపాదించేవాళ్ళం, నేడు కదలకుండా కూర్చొని సంపాదిస్తున్నాం. తిన్నదరగడానికి వాకింగ్ అంటూ శ్రమిస్తున్నాం. ఆనాడు దేవుడి గుడికి వెళ్ళి మనసును ప్రశాంతంగా చేసుకునేవాళ్ళం, ఇప్పుడు సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ మనసే పాడు చేసుకుంటున్నాం. ఆనాడు గౌరవం ఉండేది, ఈనాడు అహంకారం పెరిగింది మనుషులకు. నాడు పండ్లు పాలు తిని బలంగా బోలెడు మంది సంతానాన్ని కానేవాళ్ళు, పోషించేవాళ్ళు. ఇప్పుడు సంసారం చేయడానికే మందులు మింగుతున్నాం. ఇంకా పిల్లలు ఎక్కడ? అందుకేగా అన్ని చోట్ల సంతాన సాఫల్య కేంద్రాలు వచ్చాయి. గతంలో అందరూ హార్డ్వేర్ ఇంజనీర్లే, మనసు మాత్రం చాలా సాఫ్ట్గా ఉండేది. ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్, మనసు చాలా హార్డ్గా ఉంటుంది. అప్పుడు వైద్యుడు ఇల్లు తిరిగి వైద్యం చేసేవాడు, అమృతాంజనానికే జబ్బులన్నీ తగ్గిపోయాయి. ఇప్పుడు తలకాయ నొప్పికే ఇల్లు అమ్ముకునేంత ఖర్చులు అవుతున్నాయి. ఆనాడు మనిషికి విలువ ఉండేది, ఇప్పుడు మనిషి దగ్గర ఉన్న డబ్బుకు విలువ ఉంది. నాడు బంధువులు ఇంటికి వస్తే ఎంతో ఆనందంగా ఉండేది, ఇప్పుడు ఫోన్ చేస్తే చాలు బిజీగా ఉన్నామంటున్నారు. ఆనాడు దొంగలు నట్టింట్లో పడి దోచుకునేవాళ్ళు, నేడు దొంగలు దొరల్లా నెట్టింట్లో పడి దోచుకుంటున్నారు. ఒకప్పుడు చదువు లేనోడు దొంగగా మారేవాడు గతి లేక, ఇప్పుడు దొంగతనాలు చేయడానికే కొత్త కోర్సులు చదువుతున్నారు సైబర్ నేరగాళ్ళ. అప్పుడు అప్పు చేయాలంటే తప్పు చేసినట్టు బాధపడేవాళ్ళం, ఇప్పుడు క్రెడిట్ కార్డుల మీద అప్పుతో కొనుక్కోవడమే క్రెడిట్గా మారింది. ఒకప్పుడు పాలు పెరుగు అమ్మి సొమ్ము చేయలేక వాటిని తాగేవాళ్ళం, ఇప్పుడు రెడీమేడ్ చపాతీలు పొంగలి కూరలతో సహా అన్నీ కొనుక్కొని తింటున్నాం. చైనా నుండి ఒకనాడు పింగాణి వస్తువులు వచ్చేవి, నేడు తినే కంచం నుంచి ప్లాస్టిక్ బియ్యంతో సహా అన్నీ అక్కడి నుంచే వస్తున్నాయి. ఆనాడు పుస్తకాలు మనిషిని మార్చేవి, ఇప్పుడు మొబైల్లోని రీల్స్ మనసును మార్చేస్తున్నాయి. ఆనాడు తప్పు చేస్తే సిగ్గుపడేవారు, ఇప్పుడు అదే వైరల్ అయితే గర్వపడుతున్నారు. ఆనాడు ప్రకృతి కోసం బ్రతికేవాళ్ళం, ఇప్పుడు ఏసీ రూమ్లో కూర్చొని వాతావరణం మారిందంటున్నాం. ఆనాడు మాట ఇస్తే ప్రాణం పెట్టైనా ఆ మాట నిలబెట్టుకునేవారు, ఇప్పుడు ప్రమాణాలు కూడా పరిస్థితులకు తగ్గట్టుగా పానిసలైపోతున్నాయి. ఇది మనం సాధించిన పురోగత, లేక మనం తెచ్చుకున్న అధోగత? కాలం చాలా మారిపోయింది, సౌకర్యాలు పెరిగాయి, కానీ సంతోషం తగ్గిపోయింది. కానీ మనుషుల మనసులు మాత్రం దూరం చేసుకున్నాడు. నేడు ఇంట్లో అందరి చేతిలో ఫోన్ ఉంది, కానీ ఒకరికి ఒకరు అర్థం చేసుకునే సమయం లేదు. డబ్బు కోసం పరిగెడుతూ మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నాం, స్టేటస్ కోసం బ్రతుకుతూ సంబంధాల విలువలు మర్చిపోతున్నాం. ఇంకా ఇప్పటికైనా ఆలోచించాలి, మన పిల్లలకు డబ్బు మాత్రమే కాదు, మంచి మనసును కూడా ఇవ్వాలి. ఈ వీడియో మీ మనసును ఒక్క క్షణమైన ఆలోచింపజేసి ఉంటే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోలో చెప్పిన మాటల్లో మీకేది మంచి మాట అనిపించిందో కమెంట్ చేయండి. ఇలాంటి మనసును తాకే వీడియోల కోసం ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి మన ఛానల్ని ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హరే కృష్ణ, ఓం నమః శివాయ.